మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఏమున్నా అధికారులకు సమాచారం అందించాలని రామాయంపేట విద్యుత్ శాఖ ఏడీ ఆదయ్య సూచించారు. నార్సింగి మండల కేంద్రంలో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ ప్రమాదాలకు ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల తొందరపాటుతో విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని, విద్యుత్ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారన్నారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా లైన్మెన్ ఏఈలకు లేదా ఏడీలకు ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, రైతు ప్రాణం పోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని, దయచేసి ఎవరూ కూడా సొంతంగా మరమ్మతులు నిర్వహించకుండా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట రామాయంపేట మండలాల విద్యుత్ సంబంధించిన ఏడీ అసిస్టెంట్ ఏఈ ఈ 4 మండలాలు నా పరిధిలో ఉంటాయి. నిన్న 5 డేస్ గ్యాప్లో ఒక 4 ఇన్సిడెంట్ జరిగింది. రామాయంపేటలో 2, నార్సింగ్లో 2. వాటి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసం ఏమున్నా సరే విద్యుత్ సమస్యలు ఏమున్నా సరే డిటిఆర్ దగ్గర ఫీజు పోయటము, ఏబీసీలు పనిచేయకపోవడం ఏమున్నా సరే మా డిపార్ట్మెంట్ పర్సన్ నోటీసు తీసుకొస్తే మేము రెక్టిఫై చేస్తాము. మీరు ఆత్రముగా కానీ మన తొందరలో రిపేర్ చేసుకోవాలని ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి ప్రాణాల మీద తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండగలరని వేడుకుంటున్నాను. ఆ నెంబరు 8712473364 8712473361 నార్సింగ్ ఏఈ గారిది. ఈ మండలానికి సంబంధించినవి. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు లైన్మెన్ నెంబర్లు మీ విలేజ్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం. ఈరోజు నుంచి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ నెంబర్లు ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా విద్యుత్ సమస్య గురించి ఏది ఉన్నా సరే డైరెక్ట్గా ఈ 4 నెంబర్లలో కాల్ చేయండి. ప్రియారిటీ ప్రకారం లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ. థ్యాంక్ యూ.